నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇటుకల పరిశ్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. లోకేష్ ప్రమాణ మహోత్సవానికి తణుకు నుంచి తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. సివిల్ సప్లై కమిషనర్ ఆదేశాల వల్లే తలెత్తిన డీజిల్, పెట్రోల్ కొరత తణుకులో ఆరోపించిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. తణుకులో ఘనంగా ప్రపంచ నాట్య దినోత్సవ వేడుకలు, నృత్య ప్రదర్శనలతో అలరించిన మహానట కళామందిర్ విద్యార్థులు. సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి. తాడేపల్లిగూడెంలో పాలకవర్గ సభ్యులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పర్యావరణ పరిరక్షణ ద్వారా చేకూరనున్న మెరుగైన ఆరోగ్యం నిడదవోలు మండలంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కృషి చేయాలి. విద్యాశాఖ అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. ఐనవిల్లి మండలం కొండుకుదురు గ్రామంలో వైభవంగా నిర్వహించిన ఆర్ల అక్కమ్మ జాతర మహోత్సవం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వేగాన్ని తగ్గించి రోడ్డు ప్రమాదాలను నివారించుకోవాలి. పెదపాడు మండలంలో ప్రజలకు ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి రామప్రసాద్. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఘనంగా కొనసాగుతున్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు, స్వామి అమ్మవార్లను గ్రామంలో ఊరేగించిన ఉత్సవ నిర్వాహకులు. జిల్లాలో ఆహార ప్రాసెసింగ్, సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, సేవారంగ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో బుధవారం మీడియాకు తెలిపారు. జిల్లాలో వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ఇండస్ట్రియల్ గైడెన్స్ సెంటర్ సేవలను పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన చేస్తున్న కృషి కారణంగా ఎన్నో లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాధ్యతలు తీసుకుంటున్న సందర్భంగా విజయవాడలో బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో తణుకు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఆర్మిల్లి రాధాకృష్ణ కూడా పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రాష్ట్రంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చెప్పారు. విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడ్డాయన్నారు. 3212 కిలోమీటర్ల మేర లోకేష్ యువగళం పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు చేస్తున్న కృషిని అభినందించారు. తనను పార్టీ జోనల్ కోఆర్డినేటర్గా అధిష్టానం నియమించడం పట్ల పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్లకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుంటూ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి మా యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్నటువంటి నారా లోకేష్ గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా లోకేష్ గారి ప్రస్థానం ఈరోజు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. 22 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు సాధించడంలో లోకేష్ గారి పాత్ర, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశానికి అనుగుణంగా
ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రఖ్యాత కంపెనీలను ఈరోజు రాష్ట్రం రావడానికి లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనందరం కూడా అభినందించాలి. లోకేష్ గారు చేస్తున్నటువంటి శ్రమని, పార్టీని పటిష్టం చేస్తున్నటువంటి ఆయన కృషిని గుర్తించి ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం పట్ల ఈరోజు చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ జోనల్ కోఆర్డినేటర్ రావటం కూడా ఈరోజు ఇది నా వెనుక ఉన్నటువంటి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఇది ఈ గౌరవం దక్కుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తణుకు నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి గుర్తింపు ద్వారా, ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందించినటువంటి సహకారం ద్వారా ఈరోజు ఈ బాధ్యతల్ని నాకు అప్పచెప్పడం జరిగింది. ప్రజలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, మండల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడటానికి సివిల్ సప్లై కమిషనర్ ఇచ్చిన ఆదేశాలే కారణమని రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఆరోపించారు. తణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. సామాన్య ప్రజలకు ఇవ్వాల్సిన ధరకు వాణిజ్య అవసరాలకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వడంతో డీజిల్ కొరత తలెత్తిందన్నారు. ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, డీజిల్ కొరత నివారించాలని ఆయన కోరారు. 2 రోజుల క్రితం జరిగిన చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇవాళ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత రాష్ట్ర వ్యాప్తంగా చూసిన నో స్టాక్, డొమెస్టిక్, కమర్షియల్ అది డబుల్ ఉంటుంది రేటు, ఇది హాఫ్ ఉంటుంది రేటు. అలాగే రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరికీ కూడా ఒక రేటు ఉంటుంది. ప్రజా పంపిణీకి వచ్చేటప్పటికి ఒక రేటు ఉంటుంది. ఈ రైతులకు కానీ, కార్మికులకు కానీ, ప్రజలు కానీ ఎవరెళ్ళి బంకుల్లో కొట్టించుకున్నా 98 రూపాయలు లీటర్. అదే కాంట్రాక్టర్లు అయితే వాళ్ళు చేసేది వర్క్ లో లారీలు నడుస్తాయి, వాళ్ళకి కమర్షియల్ లో తీసుకోవాలి. ఏదైతే మీరు కమర్షియల్ వాళ్ళకి డొమెస్టిక్ లో ఇస్తున్నారో అది ఆపండి, అది క్యాన్సిల్ చేయండి. ఆ లెటర్ ని ముందు ప్రజలకు ఇబ్బంది లేకుండా పంపిణీ వ్యవస్థని పూర్తిగా లైన్లోకి తీసుకురావాల్సిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబా రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, నాయకులు ఎర్రబాటి రామకృష్ణ, మెహర్ అన్సారీ, గెల జగన్లు పాల్గొన్నారు. ప్రపంచ నాట్య దినోత్సవాన్ని బుధవారం తణుకులో నిర్వహించారు. పట్టణానికి చెందిన వివిధ నాట్య శిక్షణాలయాల్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసి నాట్యానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. 1 అడుగు వేస్తే అది నడక, అదే హావభావాలతో 10 అడుగులు వేస్తే నర్తన. మానవ వికాస కళల్లో నృత్యాభినయం ఒకటి. ఆది మానవుని దగ్గర నుంచి ఆధునిక మానవాళి మనోవికాసానికి నృత్యకళ తోడ్పడింది. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి అనుబంధ యునెస్కో పరిధిలోని ఇంటర్నేషనల్ డ్యాన్స్ కౌన్సిల్ ఏప్రిల్ 29వ తేదీని నృత్య దినోత్సవంగా ప్రకటించింది. ఈ కారణంగా ఇదే రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పట్టణాల్లోనూ, నగరాల్లోనూ నృత్య దినోత్సవాన్ని సంబంధిత కళాకారులు పండుగగా జరుపుకుంటున్నారు. నృత్యం అనగానే మనకి ఆదిదేవుడు నటరాజు గుర్తుకు వస్తాడు. కైలాసగిరిలో పరమశివుడు జడలు విప్పి చేసిన నాట్యానికి ముల్లోకాలు ఊగిపోయాయి. ఒక్క శివుడే కాదు, సకల శక్తుల్ని కూడగట్టుకుని ఎవరు నృత్యం చేసినా అది తిలకించిన వారు తన్మయత్వం చెందవలసింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని మహానట కళామందిర ఆధ్వర్యంలో విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి ఈ దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. సంస్థ అధినేత కాకరపర్తి కామేష్, శ్రీవల్లి దంపతులు నటరాజస్వామికి దీపార్చన చేసి కార్యక్రమాన్ని ఆరంభించగా 30 మంది చిన్నారులు కూచిపూడి జానపద నృత్యాలను ప్రదర్శించి అందరినీ అలరించారు. ఈ దినోత్సవంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఏప్రిల్ 29వ తేదీన మనందరం కూడా జరుపుకుంటున్నాం. చాలా మహానట కళామందిరంలో ఈరోజు ఈ నృత్య వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కళాభిమానులందరికీ కూడా ప్రపంచ నాట్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నృత్య దినోత్సవం సందర్భంగా నృత్య కళాకారుల్ని గౌరవించడం, నృత్యం పట్ల మాకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలను వ్యక్తపరచడం, అలాగే శారీరక వ్యాయామంగా ఈ నృత్యం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే అంశాలను తెలియజేయడం, పేద కళాకారుల్ని సత్కరించుకోవటం ఈ వరల్డ్ డ్యాన్స్ డే యొక్క ప్రత్యేకతలు. చక్కగా పిల్లలందరూ కూడా ఈ నృత్యాలు నేర్చుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారని డాక్టర్లు సైతం తెలియజేస్తున్నారు. హ్యాపీ వరల్డ్ డ్యాన్స్ డే! 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 తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ కళాశాలలో 1993-96 బ్యాచ్ బీకాం పూర్వ విద్యార్థులు మర్కంటేళ్ల అధ్యాపకులు కె అనంత్ సుమారు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆధునీకరించిన తరగతి గదులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి పెంజర్ల సతీష్ మాట్లాడుతూ తమకు విద్యాబుద్ధులు నేర్పించిన కళాశాలకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పూర్వ విద్యార్థులు అధ్యాపకులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు వీరిని అభినందించారు. బీకామ్ ఈ కాలేజ్ చదివిన స్టూడెంట్స్ మేమందరం ఇయర్స్ బ్యాక్ మేమందరం రీయూనియన్ అయ్యాం. ఆ రీయూనియన్ సందర్భంలో కాలేజీకి ఏదైనా చేయాలని కొంచెం ఫండ్ కలెక్ట్ చేసుకున్నాం. ఆ ఫండ్ కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్ గారిని అప్రోచ్ అయ్యి, సార్ ఈ కాలేజీకి ఏదో ఒకటి చేయాలనుకున్నాం, ఏం చేస్తే బాగుంటుందని సజెషన్ అడిగితే అప్పుడు సార్ ఏం చెప్పారంటే, ఒకసారి అయితే మీ బీకామ్ క్లాసులే ఉన్నాయి, ఆ రూమ్స్ బాగా పాడైపోయి ఉన్నాయి, అవి రెనోవేట్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దాని తర్వాత మేము ఏం చేసామంటే ఇది ఉంది పూర్వ విద్యార్థుల వాట్సాప్ ఉంది, అందులో కూడా చూసాం కొన్ని క్లాసులు రినోవేషన్ చేసినట్టు. గోపాల్ సార్ అల్యూమిని కోఆర్డినేటర్గా ఉండి ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, ఇవి చేస్తే బాగుంటుంది. అప్పుడు ప్రిన్సిపల్ గారిని కలిసి గోపాల్ గారిని కలిసి ఈ 2 రూమ్స్ బీకామ్ క్లాసులు 2 రూమ్స్ రూమ్ నెంబర్ 4, 7 టోటల్గా రినోవేట్ చేయించాం. ఇదందరూ మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మేము ఏం చేస్తున్నామంటే ఈ క్లాస్ రూమ్ని మన ప్రిన్సిపల్ గారికి హ్యాండ్ ఓవర్ చేసాం. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ ఆర్ఎస్ఎం భూపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఏ మారుతీదేవి చౌదరి, పూర్వ విద్యార్థులు ఆకుల నరసింహమూర్తి, గ్రంథి నాగభూషణం, కోట బాలకృష్ణ, ఎల్ఐసి మూర్తి, నంబూరి శ్రీహరి, ఎం అనంతలక్ష్మి, ఎం హబీబా, ఎం శ్రీదేవి, బి నాగబాబులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ తణుకులో బుధవారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విలేకరులకు రక్షణ కల్పించాలని కోరారు. హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ దండు అశోకవరంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6:30 జరిగే ప్రత్యేక సమావేశంలో రచయిత, సామాజిక విశ్లేషకులు బి కోటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమెరికా ఇరాన్ యుద్ధంపై మాట్లాడతారని క్లబ్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, కార్యదర్శి గోకవరపు సుధాకరులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ ప్రజలను కలవరపరుస్తున్న ఈ ముఖ్యమైన అంశంపై జరిగే ఈ సమావేశంలో రోటరీ క్లబ్ సభ్యులే కాకుండా ఆసక్తి గల ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇరగవరం మండలం తూర్పు వెప్పరు గ్రామంలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి 15వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఆకేటి రాంబాబు, రామలక్ష్మి దంపతులచే శ్రీవారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం స్వామివారిని గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఏమున్నదక్కో ఏమున్నదక్క ఏమున్నదక్కో ఏమున్నదక్క అదిరింది అల్లుడో ఉంది అమ్మాని అమ్మ పెంచయ్య అమ్మాని అమ్మ సహకార సంఘాలు రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ బుధవారం బాధ్యతలు స్వీకరించింది. చైర్పర్సన్గా సిద్ధా వీర్రాజు, పర్సన్లుగా కేశవ భాట్ల విజయ్, అత్తిలి బాబీ పుస్తకంలో సంతకాలు చేసి ఛార్జీ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సొసైటీలు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో పాటు వారి ఆర్థిక అవసరాలు తీర్చే విధంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ ఇంటి సునీల్ కుమార్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, బులిశెట్టి రాజేష్, ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పాతూరులోని రామాలయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది. ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ కె వెంకటకృష్ణ దంపతుల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలు, అర్చనలు, యజ్ఞయాగాదులు నిర్వహించారు. కొడబగంటి వెంకట నరసింహాచార్యులు బ్రహ్మత్వంలో వేద పండితులు, అర్చక స్వాములు పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. ఆలయ ధర్మకర్త కర్రి సీతారామయ్య, కర్రి ప్రభాకర బాలాజీలు పాల్గొన్నారు. విద్మహే సహస్ర ద్వారాయ ధీమహి ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.